ఒకప్పుడు పచ్చటి అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉండేవి. పెద్ద పెద్ద చెట్లు, పచ్చిక భూములు, అందమైన పక్షుల గానం అన్నీ ప్రశాంతంగా ఉండేవి. కానీ ఈ అడవిలో ఒక జంతువు మాత్రం ఎప్పుడూ తాను మిగతా జంతువులను మోసం చేయాలని అనుకుంటూ ఉండేది. అదే బుద్ధిమంతుడై కనిపించే నక్క. ఒకరోజు ఉదయాన్ని ఆస్వాదిస్తున్న చిన్న కుందేలు పచ్చిక భూమిలో ఆనందంగా కూర్చొని ఉంది. నక్క దీన్ని గమనించింది. తన మాయతో కుందేలును మోసగించాలనే ఆలోచన వచ్చింది. ఓ చిన్న కుందేలు, నేను అద్భుతమైన రహస్య తోటను కనుగొన్నాను. అక్కడ కిలోల కొద్దీ తీయటి క్యారెట్లు ఉన్నాయి. నాతో వస్తావా? అప్పుడు కుందేలు సందేహంతో చెవులను నిశ్చలంగా ఉంచుతుంది. నక్క మాటలు నమ్మకూడదని అనుకుంది. వెంటనే తాను కూడా ఓ బుద్ధిమంతమైన పనిని చేసింది. కుందేలు నవ్వుతూ నక్కకు సమాధానం చెబుతుంది. అదిరింది, కానీ నేను చిన్నవాడిని, పెద్ద క్యారెట్లు మోసుకెళ్ళలేను. మనం ఏనుగును కూడా తీసుకెద్దాం. అతడు బలవంతుడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు. నక్క కంగారుగా మారి ఏనుగుని తీసుకురావద్దని అనుకోవడం చూపించింది. ఏనుగు రాకతో తన మాయ పట్టు తప్పిపోతుందని నక్క అర్థం చేసుకుంది. కానీ బయటికి నవ్వుతూ, అయ్యో, ఏనుగు అవసరం లేదు, నీకు నచ్చినన్ని క్యారెట్లు తీసుకెళ్ళగలవు అని చెప్పింది. కుందేలు తెలివిగా నక్కను సురక్షితమైన మార్గాల్లోకి తీసుకెళ్ళింది. అది ఒక చిన్న గేమ్. నక్క అసలు తోటదారి వదిలిపోయింది. ఇక్కడ అంతా బాగానే ఉందా? అడవి జంతువులంతా కుందేలును మెచ్చుకున్నాయి. నక్క మాయపు మాటలు ఇకపై పనిచేయవని గ్రహించింది. తర్వాత రోజు నక్క తిరిగి రావడం, కుందేలును చూసి క్షమాపణ చెప్పడం జరిగింది. నిన్ను మోసగించడానికి ప్రయత్నించడం నా తప్పు. నిజమైన బలం మోసంలో కాదు, నిజాయితీలో, దయలో ఉంది. బలమైన వాడిగా ఉండడం ఒక్కటే కాదు, తెలివిగల వాడిగా ఉండడం కూడా ముఖ్యం. నిజమైన స్నేహం మాయలో కాదు, నమ్మకంలో ఉంటుంది.